దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుందాక. కూడి ఉన్న మీకందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకంగా మదర్స్ డే రోజు మనము మదర్స్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు రాయడం జరిగింది, దాన్ని చదవడం జరిగింది, చాలామంది విన్నారు. అదేవిధంగా ఫాదర్స్ డేకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు రాయడం జరిగింది. అది చదివిన తర్వాత వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తాము. నాన్న పిల్లలకు తొలి కథానాయకుడు, నాన్న కుటుంబం కోసం నిత్యం శ్రమించే శ్రామికుడు, మన కలలకు స్వాప్నికుడు, మన తొలి ప్రయాణానికి చోదకుడు, కష్టాలను కన్నీళ్లను తన కన్నుల్లో కాస్తూ, భారాలను బాధ్యతలను తన గుండెల్లో దాస్తూ, పిల్లలను తన భుజాలపై మోస్తూ, ఆశయాల సాధన కోసం ప్రయాణించే నిత్య ప్రయాణికుడే నాన్న. పేరును ఇంటి పేరును, ఊరును ఊరి పేరును, ఆస్తిని అస్తిత్వాన్ని, చదువును సంస్కారాన్ని అందించి ఆపాదించి కడుగుతూ వెలుగుతుండేవాడే కన్న తండ్రి. కనీ పెంచినా కనిపించని ప్రేమ నాన్నకు మాత్రమే సొంతం. ఏ కొలమానికను కొలవలేని తలమానికమే నాన్న. ఆయన ప్రేమెంత, తన ప్రాణమంతా. పిల్లల ఫీజుల కోసం తెచ్చిన అప్పులకు నెల నెల కట్టే వడ్డీ అంతా. ఇంటిల్లిపాటికి బట్టలు తెచ్చి అవి వేసుకున్న మనలను చూస్తూ మురిసిపోయే ఆ పండగ అంతా. అర్ధమరాత్రి అందరూ నిద్రిస్తుంటే కుటుంబ బరువులు, బాధ్యతలు, కూతుర్ల కట్నాలు, కళ్యాణాలు తలుచుకుంటూ ముడుచుకుంటూ గడిపే తన కునుకంతా. ఆయన ప్రేమెంత, ఈ విశ్వమంతా. నాన్న మనలను పైకి ఎగిరేసి పట్టుకున్నప్పుడు మన పెదాలపై కనిపించే నవ్వు, నాన్న భుజాలపైన కూర్చొని ప్రపంచాన్ని చూసేస్తున్నాం అనిపించే సంతోషం, నాన్న సైకిల్పై ముందు కూర్చొని మనమే నడిపేస్తున్నాం అనిపించే ఆనందం, కొన్ని కోట్లు పెట్టినా తిరిగి రాని మరపురాని జ్ఞాపకం. నాన్న ఇంత చేసినా ఎంతో ముందు చూపు ఉన్న సమాజంలో నాన్న అంటే ఒక చిన్న చూపు. అవమానాలు, అవహేళనలు, నిందలు, నిష్ఠూరాలు, ఇన్ని సుడిగుండాల మధ్య తల్లి 9 నెలలు బిడ్డను మోస్తే జీవితాంతం ఆ బిడ్డలను మోస్తూ ఉండేవాడే కన్న తండ్రి. రక్తం పంచి ఇచ్చిన నాన్నకు ఏమిచ్చినా ఏం చేసినా ఎప్పటికీ తీర్చలేని రుణం మన నాన్న. ఊరేగించకపోయినా ఊపిరిన్నంత వరకు చూసుకుందాం, దాచుకుందాం. తండ్రులందరికీ వందనం, నిండు మనసుతో స్వాగతం. హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. దేవుడు ఇలాంటి కృపాకరమైనటువంటి సంవత్సరాలు, సమాధానకరమైనటువంటి సంవత్సరాలు చేత దేవుడు మీకు మంచి ఆయుష్నిచ్చి ఆయన బాడబారని కిరీటం కోసం, మహిమ కిరీటం కోసం పరిగెత్తేటటువంటి కృపలో మిమ్మల్ని దాయును గాక. ఆమేన్. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాము. ఏం చదువుతా ఉన్నాము అనేసి అంటే, పిల్లలారా ప్రభునందు విధేయులై ఉండుడి, ఇది మీ ధర్మమే అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. దానికంటే ముందు చాలామంది ఇప్పుడు ఎంతమంది కనిపిస్తూ ఉన్నారు. రెగ్యులర్గా ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో ఫాదర్స్, అంతమంది ఫాదర్సే కనిపిస్తూ ఉన్నారు. మరి మీ ఫాదర్స్కి మిగతా వాళ్ళకి ఈరోజు ఫాదర్స్ డే నాన్న మీరు మాతో పాటు చర్చ్కి వస్తే బాగుంటుంది అనేసి చెప్పారో చెప్పలేదో, చెప్పినా కానీ రాలేదో తెలియదు. కానీ ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. ఎవ్వరు వారికి ఉన్నటువంటి సమస్య చేత వారు ఆ సమస్యను బట్టి యుద్ధం చేస్తూ ఉంటారు. ఎవ్వరు వారికి ఉన్నటువంటి సమస్య చేత వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి యుద్ధం చేస్తూ ఉంటారు. భక్తుడైనటువంటి దావీదు ఆయన కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనేసి అంటే, ఆయన భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనే. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇది ఒక బంగారం చేసేసి బంగారం పైన రాయదగినటువంటి మాట. చాలామంది శిలాఫలకం చేసేసి రాస్తూ ఉంటారు కదా, అదేమో తెలియదు. కానీ ఆయన భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనే. విల్లు ఇట్లా వేస్తాం కదా, బాణం అంటాం. విల్లు విరుచువాడు ఆయనే. బల్లెము తెగ నరుకువాడు ఆయనే. యుద్ధరథములను పడవేసి అగ్నిలో పడవేసి కాల్చువాడు ఆయనే. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేసేటటువంటి యుద్ధం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, ఆయనే భూదిగంతముల వరకు, భూమి వైశాల్యం ఎంత ఉందో భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనే. ఆయన మాన్పాలి అనేసి అనుకుంటే ఇంకా యుద్ధం చేయడం అంటే ఎవరు తరం కాదంట. ఆయన మాన్పాలి అనేసి అనుకుంటే యుద్ధం చేయడం ఇంకొకరు తరం కాదంట. భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనే. విల్లు విరుచువాడు ఆయనే. విల్లు ఏదైతే నువ్వు వేస్తానికి పెట్టావో దాన్ని విరిచేసేవాడు ఆయనే. బల్లెము అంటే ఇట్లా పట్టుకొని విసిరేస్తాం కదా, బల్లెములను తెగ నరుకువాడు ఆయనే. యుద్ధ రథములు అంట. మనం యుద్ధం చేయడానికి రథం వేసుకుంటూ వెళ్తా ఉంటాం కదా, యుద్ధ రథములను పడవేసి, ఎక్కడ పడవేసి? యుద్ధ రథములను అగ్నిలో పడవేసి కాల్చివేయువాడు ఆయనే.
దాని కింద ఒక ఎక్స్ట్రాడినరీ మాట మాట్లాడుతూ ఉంటాడక. ఏమనేసి అంటే తెలుగులో అయితే ఏమనుంది అంటే ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోనుడి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఏంటి అనేసి అంటే నోరు మూసుకో అనేసి అంటాడు. ఏమనేసి అంటాడు అనేసి అంటే నీ నోరు ఏదైతే ఉందో నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మూసేసాయి, నేనే దేవుడనని తెలుసుకో, అది నీ జీవితానికి చాలు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోండి. మనం మన జీవితాల్లో మన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి దినదిన వర్క్స్ని బట్టి కానీ, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి కానీ, కుటుంబం కోసం సమకూర్చేటటువంటి డబ్బుల విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం బిజీగా ఉంటాం. కానీ దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. దేవా, నేను నీ మందిర ద్వారములొద్ద నుండుట నాకు ఇష్టము. దేవా, నీ మందిర ద్వారములొద్ద నుండుట నాకు ఇష్టం. ఆయన గొప్ప రాజు, భూదిగంతంలో వరకు ఆయన లాంటి రాజు పుట్టలేదంట, ఆయన లాంటి రాజు పుట్టబోడంట. ఆయన్నే ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, దేవా, నీ మందిర ద్వారములొద్ద నుండుట నాకు ఇష్టము. మందిర ద్వారం అంటే ఇక్కడ మందిర ద్వారం అంటే ఇక్కడ మందిర ద్వారం అంటే ఇక్కడ బయట వరండా. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవ అంత గొప్ప రాజు మాట్లాడుతూ ఉన్నాడు. అక్క ఏమంటా ఉన్నాడు, నేను నీ మందిర ద్వారములొద్ద నుండుట నాకు ఇష్టము. మనము 24 గంటలు చర్చి తప్పులు తీసేసి రాండి రాండి అనేసి పాడినా కానీ మెల్లగా వస్తూ ఉంటారు. దేవునికి తెలుసు ఆయన ఏ విధంగా తీసుకొని వస్తాడు అనేసి అంటే, నాకు అంత ఐడియా లేదు అగ్రికల్చర్ పట్ల. కానీ చెప్తే విననటువంటి ఆవులకి వాటికి ముక్కుకి ఏమేస్తారు, అంతకంటే బలమైన దేశం తీసుకొని వస్తాడు దేవుడు. అంతకంటే బలమైన దేశం తీసుకొని వస్తాడు. నేను చెప్తున్నాను, నాంపల్లి గ్రామంలో ఏ కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టాడు. ఆయన యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో ఉంటుంది, 153 గొప్ప చేపలతో నిండెను అనేసి ఉంటుంది. నాకు ఏంటి అంటే ఏదన్నా తెలియకపోతే దాని గురించి చదువుతూ ఉంటాను. 153 గొప్ప చేపలేందని 3 రోజులు చదవంగా నాకు అర్థమైంది ఏంటి అనేసి అంటే, తెలుసుకున్నది ఏంటి అంటే, చేపలలో 153 రకాల చేపలు ఉంటే ఆయన వల వేయమన్న తర్వాతకి 153 రకాల చేపల్లో ప్రతి రకానికి సంబంధించిన ఒక్కో చేప వచ్చేసి వలలో పడింది. ఆయన వల వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే, నువ్వు ఏ అడుగున తాక్కున్నా కానీ వచ్చి వలలో పడాల్సిందే. నేను దేవునికి విరుద్ధంగా ఉన్నాను, చాలా విడిచి తిరిగాను అనేసి చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఏ విధంగా మార్చిండు, మనం ఊహకు అందరు అరే వీడు కూడా దేవుళ్ళకి మారుతాడా, వీని లైఫ్ ఏంటి ఇంత భయంకరంగా ఉంది అనేసి అనుకున్న వాళ్ళని దేవుడు ఏ విధంగా చేసి తీసుకొస్తాడు అనేసి అంటే, ఇక్కడ నిలబెట్టి వాళ్ళని పాటలు పాడి స్తుతించి వాక్యం చెప్పే విధంగా దేవుడు వాళ్ళని తయారు చేస్తూ ఉంటాడు అనమాట. మనం ఎప్పుడు కూడా ఏంటి అనేసి అంటే ఆశ కలిగి ఉండాలి. కుటుంబం అంతా కూడా ఆశ కలిగి ఉండాలి. తండ్రులందరూ కూడా ఆశ కలిగి ఉండాలి. నేను అంటే ఫాదర్స్ డే గురించి ఏదేదో మాట్లాడాలి అనేసి అనిపించింది. బట్ నాకు అనిపించింది ఏంటి అనేసి అంటే, ఫస్ట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా షేర్ చేసుకోవాలి అనేసి నేను డిసైడ్ అయ్యాను నిన్న. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఇంతకుముందు చదవబడిన మాటలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. ఇది అందరు చెప్పాలి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. ఇది ధర్మమే అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో ఏంటి అనేసి అంటే, ఎంతవరకు ఉన్నా కానీ ఆజ్ఞ అనేసి వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులను కూర్చున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ పాత నిబంధనలో ఉంది. ఏంటది? నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండగోరితే నీ తల్లిని, అది ఎక్కడ రాయబడింది? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా రాయబడింది. 10 ఆజ్ఞలలో అది ఎవరిచ్చారు? దేవుడైనటువంటి యెహోవా స్వయంగా మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల పలకాలి. అయితే పాత నిబంధనలో ఏంటి అనేసి అంటే, తల్లిదండ్రులను కూర్చున్నటువంటి ఒక ఆజ్ఞ ఉంది. చూడండి, అంటే ఇది ధ్యానిస్తూ ఉంటే ఎంత గొప్పగా అనిపించింది అనేసి అంటే, పాత నిబంధనలో ఏంటి అంటే ఆజ్ఞలను గురించి, తల్లిదండ్రులను గురించి ఒక ఆజ్ఞ ఉంది. కొత్త నిబంధనకు వచ్చే వరకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, తల్లిదండ్రులను గురించి ఒక ధర్మం ఉంది. తల్లిదండ్రుల గురించి ఒక ధర్మం ఉంది. మీరు ఎట్లా ఉన్నారు అనేసి అంటే,
ఇట్లా చూస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడుతూ ఉండండి, రెస్పాండ్ అవుతూ ఉండండి. ఇందులో ఏంటి అనేసి అంటే ఎవరన్నా ఎత్తబడ్డారా, ఎవరన్నా అట్లనే ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. అట్లనే చూస్తూ ఉన్నారు. ఏదన్నా అడిగినప్పుడు దయచేసి మాట్లాడండి. పాత నిబంధనలో ఏంటి అంటే తల్లిదండ్రుల గురించి ఒక ఆజ్ఞ ఉంది. కొత్త నిబంధనలో ఏంటి అంటే తల్లిదండ్రుల గురించి ఒక ధర్మం ఉంది. మరి ఆజ్ఞకు ధర్మానికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఆజ్ఞ అంటే ఇప్పుడు నా తండ్రి నాకు ఒక మాట చెప్పిండు అనేసి అంటే అది నాకు ఆజ్ఞ. నా తండ్రి నాకు ఒక మాట చెప్పిండు అనేసి అంటే అది ఆజ్ఞ. అది ఎందుకు? ఆయన నాకు చెప్పిండు కాబట్టి ఆజ్ఞ ప్రకారం నేను పాటించాలి అనేది ఆజ్ఞ. ధర్మం అంటే ఏంటి అనేసి అంటే ఇంకా ఆజ్ఞాపించడాలు ఏం లేవు, ఆజ్ఞాపించడాలు ఏం లేవు, ఖచ్చితంగా చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. పాత నిబంధనలో ఏంటి ఏమంటా ఉన్నాడు అంటే, అయ్యా నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉండబోతే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనేసి అంటే, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాతకి నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉండబోతే ఇవన్నీ ఏం లేవు, ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే ఇది ధర్మమే అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా నాకు అనిపించింది పాత నిబంధనలో ఆజ్ఞ ఉంది, కొత్త నిబంధనలో ధర్మం అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాత నిబంధనలో ఇదే మాట తల్లిదండ్రుల గురించి, కొత్త నిబంధనలో ఇదే మాట. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏముందయ్యా? ఎందుకు ఒక ఆజ్ఞ ధర్మంగా మారింది? ఎందుకు ఒక ఆజ్ఞ ధర్మంగా మారింది? ఎందుకు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట అంత ఖచ్చితంగా పాటించాలి అనేసి ఎందుకు చెప్తా ఉన్నాడు అనేసి నాకు అనిపించింది. బహుశా యేసుక్రీస్తు ఆయన చెప్పడం కాదు, చేసేసి ఏ విధంగా ఉండాలో తల్లిదండ్రుల పట్ల అనేది చేసి చూపించిపోయాడు కాబట్టి అందుకోసం అది ధర్మమైంది. అందుకోసం అది ధర్మమైంది. తల్లిదండ్రుల పట్ల ఇదే విధంగా ఉండాలి. ఆయన ఎంత ధర్మంగా ఉన్నాడు అంటే 7 మాటలు మాట్లాడుతూ ఉంటే 3వ మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? తన తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ అనేసి అంటే ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైంలో కూడా ఆయన ఒక రిలేషన్షిప్ బాండింగ్ని వదిలేసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను నా తండ్రి పంపినటువంటి పనులపైన నేను ఉంటానని తెలవదా అనేసి తన 10వ ఏట యెరూషలేములో మాట్లాడినటువంటి దేవుడైనటువంటి క్రీస్తు యెరూషలేములో ఆయన తప్పిపోతాడు. యెరూషలేములో ఆయన తప్పిపోయినప్పుడు ఎందుకు ఇక్కడ తప్పిపోయినావు, నీ గురించి నేను మీ డాడీ వెతుకుతా ఉన్నాము అనేసి అంటే దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు అనేసి అంటే నేను నా తండ్రి పనులపైన నేను ఉంటానని మీరు ఎరుగరా? ఏమంటా ఉన్నాడు? నేను నా తండ్రి పనులపైన నేను ఉంటాననేసి మీరు ఎరుగరా అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. 10వ ఏట ఆ మాట మాట్లాడిండు. కానీ ఆయన ఒక 3 రోజులే నేను అవైలబుల్గా ఉన్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి వస్తాను, ఈ 3 రోజులలో నా తల్లి ఏదో వండుకుంటుంది తింటుంది అనేసి మాట్లాడట్లేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే ఆ టైంలో కూడా తన తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి ఇచ్చి, ఒక కుమారుని రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే అందుకోసం ఇది ధర్మంగా మారింది. అందుకోసం తల్లిదండ్రుల పట్ల ఇది ధర్మంగా మారింది. చాలా మందికి ఏంటి అనేసి అంటే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేది ఏది కూడా ఆజ్ఞలాగా అనిపించదు, తల్లిదండ్రులు చెప్పేది ఏది కూడా ధర్మంగా అనిపించదు. విచారకరమైనది ఏంటి అనేసి అంటే ఈరోజు కొంతమంది పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. పోనీ అట్లీస్ట్ తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఈ మాట మైక్ ద్వారా కొంతమంది వింటా ఉన్నారు, లైవ్ ద్వారా కొంతమంది వింటా ఉన్నారు. గొప్ప విషయం ఏంటి అనేసి అంటే తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండండి అనేసి బయటకు చెప్తా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే జనరల్గా తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట ఆజ్ఞ పక్కన పెట్టు, ఆజ్ఞ దేవుడు ఎరుగు, ఆజ్ఞ కాదు ధర్మం కాదు. వాళ్ళ మాట ఇక్కడి వరకు కూడా ఇక్కడ రీచ్ అయింది అనేసి అంటే నీకేం తెలియదు నోరు మూసుకో. ఏం చెప్తా ఉంటాం తల్లిదండ్రులకి? నీకేం తెలియదు నోరు మూసుకో, నువ్వు సైలెంట్గా ఉండు, నాకు తెలుసు, నేను చదువుకున్నాను, ఏం చదివాను, నేను డిగ్రీ చదివాను, ఇంటర్ చేశాను, పీజీ చేస్తాను, నీకేం తెలుసు, నీకేం తెలుసు, నోరు మూసుకో నేను చూసుకుంటాను అనేసి మాట్లాడుతూ ఉంటాం. నీకేం తెలుసు, నోరు మూసుకో నేను చూసుకుంటాను అనేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలామంది పేరెంట్స్కి ఏంటి అంటే పిల్లలంటే పిచ్చి. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా పిచ్చి, అమితమైన ప్రేమ ఉంటుంది. పిల్లలంటే పిచ్చి ఉంటుంది, తన కూతుర్లంటే పిచ్చి ఉంటుంది, మనవరాళ్ళంటే పిచ్చి ఉంటుంది. కానీ విచిత్రమైన సంఘటన ఏంటి అనేసి అంటే క్రియేషన్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ పిల్లలంటే తల్లిదండ్రులకు పిచ్చి, పిల్లలంటే
తల్లిదండ్రులకు పిచ్చి. కానీ చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు మాట్లాడితే ఎక్కువ పిచ్చి. చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు మాట్లాడితే పిచ్చి అనిపిస్తుంది. పిచ్చోడు ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చిది, ఆమెకు ఏం తెలుసు అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, సర్టన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాతకి ప్రతిదీ మాకే తెలుసు అనేటటువంటి ఒక అహంకారం అనేది పిల్లల లోపలికి కూడుకపోయింది అనేసి పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాకు నేను చాలాసార్లు కొన్ని చూశాను, ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు తెలియదు. చాలామంది పిల్లలు ఏమనుకుంటారు అంటే, అనడం కూడా నేను విన్నాను కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను, నేను అనవసరంగా వీళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు పేరెంట్స్ అంటే వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు పిల్లల్ని, వాళ్ళు ఎంత బాగా చదివిపిస్తున్నారు పిల్లల్ని, అంకుల్ చూడు ఆంటీ చూడు వాళ్ళ దగ్గర ఎంత రాయల్గా ఉంది వాళ్ళ లైఫ్, అనవసరంగా వీళ్ళ గర్భాన నేను పుట్టిన, ఇట్లా అనుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను. ఇట్లా అనుకున్న వాళ్ళ కోసం, బహుశా ఇట్లా అనుకుంటారు అనేసి దేవుడు ఎరిగి అనుకుంటా ప్రతి దానికి ఆన్సర్ పెట్టిండు బైబిల్లో. ప్రతిదానికి ఆన్సర్ పెట్టిండు. అంటే వీళ్ళ కడుపునే పుట్టాలి అనేసి, అంటే ఏమనుకుంటాము అనేసి అంటే తల్లి గర్భంలో అప్పుడు పడ్డము అనేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎవరి గర్భంలో పుట్టాలి అనేది మన పితరులు పుట్టక ముందుకే దేవుడు నిర్ణయించి పెట్టిందంట. మనము ఎవరి గర్భంలో పుట్టాలి అనేసి అంటే, ఇప్పుడు నేనున్నాను, మా తాత పుట్టక ముందుకే నేను ఎవరి గర్భంలో పుట్టాలి అనేది మా తాతల గర్భంలో ఉంటానంట మన బీజం. నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి ఎక్కడున్నంత తన పితరుని గర్భంలో ఉన్నాడంట. హల్లెలూయా. ఇది కదా క్రియేషన్ అంటే, ఇది కదా అందుకోసం ఆయన దేవుడు అయింది. ఏమైంది? లేవి ఇంకా పుట్టలేదంట. లేవి వాళ్ళ తాత అక్కడ ఉందంట. లేవి వాళ్ళ తాత అక్కడ ఉన్నాడంట. లేవి ఎక్కడుందంట? వాళ్ళ తాత గర్భంలో ఉందంట. మన వాళ్ళకు చాలామంది కోడళ్ళుగా వచ్చిన వాళ్ళకి, చాలామందికి తల్లిదండ్రులకి కానీ వాళ్ళ మామలంటే చాలా చిరాకు అనిపిస్తుంది. వాళ్ళ మొహం చూస్తానికి కూడా ఇష్టం అనిపించదు. కానీ మీ హస్బెండ్గా ఉన్నటువంటి నీ భర్త, నీ యజమానుడిగా ఉన్నటువంటి నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి నీ భర్త ఎక్కడుందంట? నీ గర్భంలో పుట్టినటువంటి నీ కొడుకు ఎక్కడుందంట? వాళ్ళ తాతల గర్భంలో ఉందంట. ఒకప్పుడు ఎక్కడుందంట? వాళ్ళ తాతల గర్భంలో ఉందంట. వాళ్ళ తాతల గర్భంలో నుంచే వాళ్ళ తండ్రి గర్భంలోకి వచ్చిండు. వాళ్ళ తండ్రి గర్భంలో నుంచే నీ గర్భంలోకి వచ్చిండు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది, నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు. చాలా మంది అనుకుంటాం, నేనేంది వీళ్ళ కడుపులో ఎందుకు పుట్టినా, నువ్వు వాళ్ళ కడుపులో పుట్టాలి అనేసి దేవుడు ఆల్రెడీ రాసి పెట్టిండు. అందుకోసం 139వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూచాను. అదేంటి, 3rd మంత్ అయితే 5th మంత్ అయితే కదా ఒక స్కానింగ్ అనేది చూడగలిగేది. ఇది మనకు, మన సైంటిస్టులకు, మన డాక్టర్స్కి. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూచాను. ఎప్పుడు చూసిండు? లేవీని ఎప్పుడు చూసిందంట? తన మెల్కీసెదెకు తన పితరుని కలుసుకున్నప్పుడు, అప్పుడు తన పితరుని గర్భంలో చూసిందంట లేవీని. హల్లెలూయా. ఇది ఏంటి అనేసి అంటే ప్రతిదానికి సమాధానం ఉన్నటువంటి పుస్తకం ఇది. ప్రతిదానికి సమాధానం దొరికేటటువంటి పుస్తకం. నేను దాదాపు నా జీవితంలో ఒక సుమారు 20 దేశాలు తిరుగుంటా. ఒక పాస్పోర్ట్ పుస్తకం అయిపోయింది. ఎక్కడెక్కడనో ఏదేదో చదువుకుంటా. కానీ ఇది చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఎక్కడ లేని సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని మాటలు చదువుతూ ఉంటే మన టీయర్స్ దానిపైన పడుతూ ఉంటాయి. చదువుతూ ఉంటాం. ఒక్కసారి చదవడం స్టార్ట్ చేస్తే అందుకోసము అంత గొప్ప దావీదు ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నాకు ప్రభు మెదడులు దొరికినట్టుగా అనిపిస్తూ ఉంది. మనకి ఈ ప్రభు మెదడు అవసరం లేదు, మనకు ఆ ప్రభు మెదడు చాలు. వండుకునేటటువంటి ప్రభు మెదడు ఉంటే చాలు. దావీదు అంటా ఉన్నాడు, అయ్యా
కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి అతిశయపడతారు. కానీ దేవా, నేను నీ వాక్యాన్ని బట్టి, నీ ధ్యానాన్ని బట్టి అతిశయపడతా ఉన్నాను. క్రొప్పు మీద దొరికినట్టుందంట. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, కొంతమంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటే పిల్లలకు చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది, చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, ఈ మాట అన్నటువంటి పిల్లలు మళ్ళీ నార్మల్ అయిపోయి పేరెంట్స్ తోటి మళ్ళీ నార్మల్గా దగ్గరకు వచ్చేస్తూ ఉంటారేమో. కానీ నేను అనవసరంగా నీ గర్భాన పుట్టిన అనేసి అన్న తర్వాతకి కొద్దిసేపటి తర్వాతకి మళ్ళీ అదే తల్లిదండ్రులు దగ్గర తీసుకొని మాట్లాడుతూ ఉంటారు, దగ్గర తీసుకొని ఫుడ్ పెడతా ఉంటారు, దగ్గర తీసుకొని ఫీజులు కడతా ఉంటారు, బట్టలు కొనిస్తూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటారు. కానీ ఈ మాట తండ్రి గుండె దగ్గర తల్లి గుండె దగ్గర పుచ్చుకుంటూ ఉంటారు. ఈ మాట తల్లి గుండె దగ్గర తండ్రి గుండె దగ్గర పుచ్చుకుంటూ ఉంటుంది. ఏ మాట? అనవసరంగా నీ గర్భాన పుట్టినా, నేను వేరే వాళ్ళ గర్భాన పుట్టినా కానీ బాగుండేదేమో. అదేంటి అనేసి అంటే దేవుడు లిఖిస్తాడు. అంటే ఇది పక్కన పెట్టేసేయండి. మనోళ్ళు జనరల్గా ఇదైతే 100% నేను ఇప్పుడు ఒక చెప్పబోయేటటువంటి మాట 100% ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలకు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు అనిపించినటువంటి ఒక మాట ఏమని అంటే, మన ఇంట్లో మనమే పెద్దోళ్ళం అనుకో, చిన్నోడు బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, నేను చిన్నోనిగా నన్న పుట్టకపోతుంది. మనోళ్ళు అనుకుంటా ఉంటారు, నేను చిన్నోనిగా నన్న పుట్టకపోతుంది. పెద్దోడు గాలి తిరుగుతూ ఉన్నాడు, చిన్నోడే బాగా పనిచేస్తూ ఉన్నాడు మనం అనుకుంటా ఉంటాం. వీడు ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతూ ఉన్నాడు, నేను ఇంత పని చేస్తూ ఉన్నా, నేనే పెద్దోనిగా పుట్టినా కానీ బాగుండేది. చాలామంది గర్ల్స్ అనుకుంటా ఉంటారు, ఎప్పుడన్నా కంపల్సరీ జీవితంలో ఒక్కసారి అని అనుకొని ఉండొచ్చు, నేను అబ్బాయిగా పుట్టినా కానీ బాగుండేదేమో, నేను అబ్బాయిగా పుట్టినా కానీ బాగుండేదేమో. చాలామంది బాయ్స్ అనుకుంటారో లేదో తెలియదు నాకు, కానీ గర్ల్స్ బాయ్స్గా పుట్టాలనేసి అనుకుంటా ఉంటారు. చిన్నోళ్ళు నేను పెద్దోనిగా పుట్టుంటే బాగుండేది అనేసి అనుకుంటారు, పెద్దోళ్ళు నేను చిన్నోనిగా పుట్టుంటే బాగుండేది అనేసి అనుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఏం పుట్టాలి, ఎలా అనేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో రోజు చదివితే ఈ ప్రాబ్లం రాదు నాన్న. ఇంకోటి చదవండి, జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరని, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో. ఒక మాట తప్పు చదివితే మీనింగ్ మొత్తం మారుతుంది, ఒక మాట తప్పు చదివితే మీనింగ్ మొత్తం మారుతుంది. తన కుమారులలో జ్యేష్ఠుడు ఎవరు కావాలి మీరు చెప్పలేరు, కానీ రైతులు నేనేం మాట చెప్తా ఉన్నాను అనేసి అంటే, తన కుమారులలో ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారులలో ఎవరు జ్యేష్ఠుడుగా పోవాలి అనేసి దేవుడు అనుకుంటాడో వాళ్ళనే జ్యేష్ఠుడిగా పంపిస్తాడంట. మనం అనుకుంటా ఉంటాం ఏమని అంటే, నేను పెద్దోనిగా పుట్టకుండా చిన్నోనిగా పుట్టుంటే బాగుండేది, నేను చిన్నోనిగా పుట్టకుండా పెద్దోనిగా పుట్టుంటే బాగుండేది అనేసి మనం అనుకుంటా ఉంటాం. నేను అమ్మాయిగా పుట్టకుండా అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది అనేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తనకు ఉన్నటువంటి తండ్రికి ఉన్నటువంటి కుమారులలో తన సహోదరులలో ఎవరిని జ్యేష్ఠుడిగా పంపించాలి అనేసి తను అనుకున్నాడో తననే జ్యేష్ఠుడిగా పంపిస్తాడంట. మనం అనుకుంటా ఉంటాం, నేను ముందు పుట్టుంటే బాగుండేది, నేను చిన్నోనిగా పుట్టుంటే బాగుండేది, అసలు నేను అనవసరంగా పుట్టకపోయి ఉంటే బాగుండేది. ఈ మాట కూడా అనుకోవచ్చు. ఈ మాట అనుకున్న దానికి నేను ఒక సమాధానం చెప్తాను. సైంటిఫిక్గా ఏంటి అంటే, ఒక బేబీ ఫామ్ అయ్యే కంటే ముందు 1,32,00,000 కణాలు తల్లి గర్భంలోకి రీచ్ అయితే 1,32,00,000లో మిగతా అన్ని కణాలు చనిపోయి ఒక్క కణం బతికితే ఆ కణమే నువ్వు. అంత గొప్ప సృష్టి దేవుంది. మనం ఏమనుకుంటా ఉంటామంటే, నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది. నిన్ను పుట్టించడానికి 1,32,00,000 కణాల్లో అన్ని కణాలను చంపి ఒక కణాన్ని ఉంచితే, ఒక కణాన్ని సజీవంగా ఉంచితే ఒక రూపం అయితే ఆ రూపం నువ్వయ్యావు. మనం ఏమనుకుంటా ఉంటాము అనేసి అంటే, నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది, నేను జ్యేష్ఠుడిగా పుట్టకపోయి ఉంటే బాగుండేది, నేను కనిష్ఠునిగా పుట్టకపోయి ఉంటే బాగుండేది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎవరిని జ్యేష్ఠునిగా ఉంచాలో, ఎవరిని కనిష్ఠునిగా ఉంచాలో, ఎవరిని అబ్బాయిగా ఉంచాలో, ఎవరిని అమ్మాయిగా ఉంచాలో ఆయన ఎప్పుడో నువ్వు తల్లి గర్భంలో నీ తాతల గర్భంలో రూపింప
ఏర్పాటు చేసి పెట్టాడంట. ఏర్పాటు చేసి పెట్టాడు కాబట్టి మనం ఒక రూపం ఈ విధంగా బ్రతుకుతా ఉన్నామంట. మనం ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే మురిసిపోతూ ఉంటాం, సంబరపడతా ఉంటాం. కానీ దేవుని క్రియేషన్ వెనుక ఉన్నటువంటి అందుకోసము దావీదు భక్తుడు 139 కీర్తనలో మాట్లాడు, నువ్వు కలగజేసిన విధము తలుచుకునగా అది నాకు భయమును, వణుకును, ఆశ్చర్యమును పుట్టుచున్నవి. నువ్వు కలగజేసిన విధము తలుచుకుంటే నాకు భయము, వణుకు, ఆశ్చర్యం పుడతా ఉంది దేవా అనేది మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప క్రియేషన్ అండి! ఎంత గొప్పగా నిర్మించాడు దేవుడు, ఎంత గొప్పగా నిర్మించాడు. మనం అనుకుంటా ఉంటాము నేను జ్యేష్ఠునిగా పుట్టుంటే దీనికోసం ఒక లైఫ్ ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనంలో రిబ్కమ్మ తల్లి ఉంటుంది, ఇస్సాకు యొక్క భార్య. రిబ్కమ్మ తల్లి ఉంటుంది. రిబ్కమ్మ తల్లి ఎవరి భార్య? రిబ్కమ్మ తల్లి ఎవరి భార్య? ఇప్పుడే చెప్పిన నేను ఆన్సర్. ఇస్సాకు భార్య. రిబ్కమ్మ తల్లి గర్భంలో ఒక 2 జనపదార్థాలు ఉంటాయి. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు. 25వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 22వ వచనం. చాలు సిస్టర్, ఒక్క నిమిషం. ఒక ఆమె గర్భం ఉందంట. ఆమె పేరేం పేరు? రిబ్కా. అందరికి చూడండి, ఒక ఆమె గర్భం ఉందంట. ఆమె పేరేం పేరు? రిబ్కా. రిబ్కా గర్భంలోనంట 2 అన్నదమ్ములు ఉన్నారంట. ఒకరితోటొకడు కొట్లాడుతూ ఉందంట. ఈమెకేం సమజైతలేదంట, ఈమెకేం అర్థం కావట్లేదు. ఈమె ఏం చేస్తా ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళేసి మోకరించేసి, అయ్యా నా కడుపులో ఒక శిశువు ఉండు అనేది తెలుసు, నేను గర్భవతిని అని తెలుసు, బట్ లోపల ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతా ఉంది, నాకు అర్థం కావట్లేదు అనేసి అంటా ఉందంట. లోపల ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతా ఉంది, నాకు అర్థం కావట్లేదు అనేసి అంటే అప్పుడు దేవుడు చెప్పిందంట, అమ్మ నీ గర్భంలో 2 జనపదార్థాలు ఉన్నాయి. ఒకని పేరు ఏశావు, ఇంకొకని పేరు యాకోబు. ఈ ఏశావు ఎర్రని వాడు కనుక ఆయనకు ఏశావు అని పేరు పడింది. యాకోబు మోసగాడు కనుక ఆయనకు మోసగాడు అనేది పేరు పడింది. అయితే ఏం మాట్లాడుతూ ఉండు అనేసి అంటే యాకోబు అంట ఎందుకు పెనుగులాడుతూ ఉండు? యాకోబు ఎందుకు పెనుగులాడుతూ ఉండు అంటే యాకోబు కనిష్ఠుడు. బైబిల్ ప్రకారం ఏంటి అంటే యాకోబు కనిష్ఠుడు. కానీ యాకోబు ఏం చేస్తా ఉందంట? తల్లి గర్భంలో ఏశావుని పట్టుకొని ఆగ్రా నేను ముందు పోతా అంటుందంట. యాకోబు ఏం చేస్తా ఉండు? తల్లి గర్భంలో అంటే 2 కవలలు ఉన్నారు తల్లి గర్భంలో. ఈ ఏశావు ముందు పుట్టాలి, తర్వాత యాకోబు పుట్టాలి. ఈ యాకోబు ఏం చేస్తుండు? ఏశావు మడిమని పట్టుకొని పైకి గుంజుతా ఉండు. ఆగ్రా నేను పోతా అంటా ఉండంట. అన్న తర్వాతకి అయినా కానీ ఏశావు పుట్టిన తర్వాతకి ఏశావు మడిమని పట్టుకొని వచ్చిందంట యాకోబు. ఏశావు మడిమని పట్టుకొని వచ్చిందంట. అక్కడ కూడా ఒక మాట రాయబడుతుంది. ఏమని మాట రాయబడుతుంది అంటే నీ తమ్ముడైన యాకోబుకి నువ్వు దాసునిగా ఉంటావు, ఆయననే నీకు జ్యేష్ఠునిగా ఉంటాడు. అందుకోసం బైబిల్లో ఏంటి అనేసి అంటే మీరు గమనించండి, ఒక గొప్ప అద్భుతం జరిగింది బైబిల్లో. ఏంటి అనేసి అంటే కొన్ని తరాల వరకు కనిష్ఠుడే జ్యేష్ఠునిగా మారిపోయిండు. కనిష్ఠుడే ఆశీర్వదించబడ్డాడు. యోసేపు చిన్నోడు ఆశీర్వదించబడ్డాడు. దావీదు చిన్నోడు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు చిన్నోడు ఆశీర్వదించబడ్డాడు. ఈ ఆశీర్వాదాన్ని అంతా కూడా ఇది రివర్స్ వెళ్ళిపోయింది. జనరల్గా ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంటుంది అంటే జ్యేష్ఠుని దగ్గర ఉంటుంది. జనరల్గా ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంటుంది అంటే జ్యేష్ఠుని దగ్గర ఉంటుంది. ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది ఏంటి అనేది డిస్కస్ చేసుకునేటటువంటి సమయం కాదు. కానీ మనం అనుకుంటా ఉంటాం, ఏమనుకుంటా ఉంటాము అనేసి అంటే నేను జ్యేష్ఠునిగా పుట్టే బాగుండేది, నేను కనిష్ఠునిగా పుట్టే బాగుండేది, నేను అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది, ఇంత గొప్పగా అనుకుంటా ఉంటాం. మన తండ్రి గర్భంలో కాదు, మన తాతల గర్భంలో మనల్ని దాచిపెట్టిండు అనేసి అంటే ఆయన క్రియేషన్ ఎంత గొప్పది, నాన్న యొక్క ఇంపార్టెన్స్ ఎంత గొప్పది అనేసి అంటే అదేంటి మొన్ననే అమ్మ గొప్ప అనేసి మాట్లాడిదానా, మొన్ననే 2 నెలలు కాలేదు అమ్మనే గొప్ప అని మాట్లాడిరు, ఈరోజు నాన్న గొప్ప అని మాట్లాడుతురు. అసలు అమ్మ గొప్పనా నాన్న గొప్పనా? మేము అమ్మ మాట వినాలా నాన్న మాట వినాలా మాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 2 months బ్యాకే కదా నా మదర్స్ డే అనేసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు అమ్మే దేవత, అమ్మే సర్వస్వం అనేసి చెప్పిర్రు. ఈరోజు నాన్న అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతలా మాట మార్చిర్రు అనేసి అనుకోవచ్చు.
కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే నాన్న యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుందంట అంటే నువ్వు నీ తండ్రి కంటే నీ తాత కంటే ముందే ఎప్పుడో నిన్ను వాళ్ళ పితరుల గర్భంలో పెట్టిండంట. ఏంటి డిఫరెన్స్? అమ్మ గొప్పతనం ఏంటి, నాన్న గొప్పతనం ఏంటి? మీకు ఒకవేళ డౌట్ వచ్చి ఉంటే డిస్కస్ చేసుకుందాం ఒక 2 నిమిషాల్లో. అమ్మ గొప్పతనం ఏంటి అంటే అమ్మ పెళ్లి కాకముందు చిన్నప్పుడు ఆమెకు దేవునితో పాటు తల్లిదండ్రులు మాత్రమే, దేవునితో పాటు ఇంకా తల్లిదండ్రులు మాత్రమే. అమ్మ ఏమనుకుంటుంది అంటే ఆమె పెళ్ళి అయ్యేంత వరకు అమ్మ నువ్వు ఒకవేళ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా అనేసి అనుకునేటటువంటి గర్ల్స్గా ఉంటారు. మీరు లేకపోతే నేను కూడా బ్రతా, నేను చచ్చిపోతా అనేసి ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అమితమైన ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల పైన. ఎప్పటి వరకు? పెళ్ళయ్యేంత వరకు. ఎప్పటి వరకు? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళయిన తర్వాతకి అది కొంచెం మారుతుంది, కొంచెము ఆ భాగం కొంచెం మంచుకుంటుంది. ఎవరిపైకి వెళ్తుంది? తన హస్బెండ్ తోటి అన్ని రోజులు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ. ఆ తర్వాత ఏంటి? భర్త అంటే చాలా ప్రేమ. పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏదైనా కాకపోయినా కానీ భర్తను విడిచిపోకుండా ఉండే అంత ప్రేమ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఆ ప్రేమ మరలా మారుతుంది. ఎవరిపైకి వెళ్తుంది? వెరీ గుడ్, ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు, చప్పట్లు కొట్టుకోవాలి. ఇది మాత్రం మంచిగా చెప్పారు అందరూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అందరు నవ్వుతా ఉన్నారు. ఇదే నవ్వు చిరకాలము దేవుడు మీకు అనుగ్రహించిన కాక. అయితే తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమ భర్త పైకి వచ్చింది, భర్త పైన ఉన్న ప్రేమ పిల్లల పైకి వచ్చింది. కానీ తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలుసా? తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రుల పైన ప్రేమ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ప్రేమ కొంచెం తగ్గుతుంది. కానీ భార్యను చేసుకుంటాడు, భార్య వచ్చిన తర్వాతకి భార్య పైన ప్రేమ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గుతుంది. కానీ పిల్లలు పుడతారు, పిల్లల పైన కూడా ప్రేమ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గుతుంది. కానీ వీళ్ళందరి పైన తండ్రి యొక్క బాధ్యత ఉంటుంది. వీళ్ళందరి పైన తండ్రి యొక్క బాధ్యత ఉంటుంది. తల్లికి ఏంటి అనేసి అంటే తన ప్రేమను పంచుకుంటూ ఎవరికి ఇచ్చినా కానీ పరిపూర్ణంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేది తల్లి. తండ్రి ఏం చేస్తాడు అనేసి అంటే నేను అందరినీ ప్రేమిస్తా, అందరికి నా వల్ల ఎంత అయితే అంత ఇస్తా, అది తండ్రి. అయితే ఇంత డిఫరెన్స్ ఉంది కదా, ఎందుకు ఇంతమందిని ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఇంతమంది పైన ఎందుకు ఆ బాధ్యత ఉంది అనేసి అంటే ఎందుకంటే అంతమంది ఆయన రెస్పాన్సిబిలిటీ, అంతమంది ఆయనకు బాధ్యత. ఇంకొక చిన్న మాట ఏంటి అనేసి అంటే తండ్రి యొక్క గొప్పతనం ఏంటి, తల్లిదండ్రుల మధ్యలో గొప్పతనం ఏంటి అనేసి అంటే తల్లి ఏడిస్తే ఇంట్లో కొంచెం బాధ అనిపిస్తుంది, తల్లి ఏడిస్తే ఇంట్లో అందరికీ బాధ అనిపిస్తుంది. కానీ పొరపాటున ఏ రోజున తండ్రి ఏడ్చిండు అంటే ఇంటి బాధ అందరూ ఏడుస్తారు. తండ్రి ఏడ్చిండు అనేసి అంటే ఆయన ఏడవాడు, కొండలు తెప్పలు అన్ని కొట్టుకపోయినా కానీ ఆయన ఏడవాడు. కానీ ఆయన ఏడ్చే రోజు ఎప్పుడన్నా వచ్చింది అనేసి అంటే మాత్రము ఇంటిల్లి పాది, అది రీజన్ కూడా తెలియదు, ఏడ్చేస్తూనే ఉంటారు తండ్రి ఏడిస్తే. అది డిఫరెన్స్. తల్లిదండ్రులను ఆ విధంగా బ్యాలెన్స్ చేసేసి పెట్టిందనమాట దేవుడు. అది గొప్ప అనుబంధం, గొప్ప అనుబంధం. అంటే తల్లిదండ్రుల యొక్క రిలేషన్షిప్, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తెలియక చాలామంది మనం చీకరించుకుంటూ ఉంటాం, కత్తిరించుకుంటూ ఉంటాం. నీకేం తెలియదు, నోరు మూసుకో అనేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అనేసి పిల్లలారా మీ తల్లిదండ్రులను ఇది ధర్మమే అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఫాదర్స్కి ఇంట్లో వాళ్ళందరూ బాధ్యత కావచ్చు, కానీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫాదర్ మాత్రం ధైర్యం. పొరపాటున ఏ కుటుంబం అన్నా కానీ ఫాదర్ని కనుక కోల్పోయారు అనేసి అంటే వాళ్ళు బ్రతుకున్నటువంటి నిర్జీవులుగా మారిపోతారు. అంటే ఏం తెలియదు, అన్ని రోజులు ఇది ఎక్కడ కట్టాలి, ఇది ఎక్కడ చేయాలి, ఇదేం చేయాలి, ఇదేం తెలియదు. అన్ని రోజులు ఎవరు చూసుకుంటూ ఉంటారు అనేసి అంటే ఫాదర్ మాత్రమే చూసుకుంటూ ఉంటారు. అన్ని రోజులు ఎవరు చూసుకుంటూ ఉంటారు అనేసి అంటే ఫాదర్ మాత్రమే చూసుకుంటూ ఉంటారు. ఫాదర్ కనుక ఒకసారి చనిపోయారు అనేసి అంటే కుటుంబానికి మొత్తం కూడా ధైర్యం అనేది పోతుందంట. కుటుంబానికి మొత్తం కూడా ధైర్యం అనేది పోతుందంట. అమ్మ ఇంట్లో ఒకవేళ చనిపోతే ఇంట్లో అక్క చెల్లెళ్ళే ఉన్నారనుకో, మన చెల్లో అక్కో మనకు అమ్మలాగా మారిపోతుంది. మన చెల్లో మన అక్కో అమ్మలాగా మారిపోతుంది. నాన్న కనుక చనిపోయారు అనేసి అంటే ఆ లోటును ఎవరు భర్తీ చేయలేరంట. ఆ నాన్న కనుక చనిపోయారు అనేసి అంటే ఆ లోటును ఎవరు భర్తీ చేయలేరు. జీవితాంతం అది ఒక చాలా ధైర్యాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంటారు. ఇంత గొప్పగా ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి, ఇంత గొప్పగా ఉన్నటువంటి తండ్రి గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది
నిర్గమకాండంలో మాట్లాడుతూ ఉంది. ఏమనేసి అంటే చదవకండి వినండి. నిర్గమకాండంలో ఏం తెలుసు అనేసి అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండకూడితే నీ తల్లిని నీ తండ్రిని సమ్మానించును అనేది చెప్తా ఉంది తల్లిదండ్రుల గురించి. వెరీ గుడ్, చాలా మంచిగా అనిపించింది మాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే, నా కుమారుడా నా కుమార్తె నీ తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొనుము. పాత నిబంధనలో ఇదే మాట, కొత్త నిబంధనలో ఇదే మాట. కొత్త నిబంధనలో ఏంటి అంటే ఆజ్ఞ ప్లేస్లో ధర్మం వచ్చింది, పాత నిబంధనలో ఆజ్ఞ ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా నా కుమార్తె నీవు నీ తల్లి యొక్క ఆజ్ఞలను గైకొనుము అనేది మాట్లాడుతూ ఉన్నాడు. నీ తల్లి యొక్క ఆజ్ఞలను గైకొనుము. మనం అనుకుంటా ఉంటాం, ఏం గైకుంటాం, ఆయనకు మంచి తెలియదు చెడు తెలియదు, ఎప్పుడు పడితే అప్పుడు కొడుతూనే ఉంటాడు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఏం గాయకుంటాం చెప్పు, ఆయన ఆజ్ఞలు ఏం గాయకుంటాం, ఆయన ఏంటి. మనం ఈ విధంగా లోకానుసారంగా తల్లిదండ్రుల గురించి పిల్లలు అనొచ్చు. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనేసి అంటే, తండ్రి శిక్షించిన పిల్లలు జ్ఞానము గలవారగును. జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుందంట, తండ్రి శిక్షించిన కుమార్తెలు జ్ఞానము గలవారవుతారంట. ఏంటి, నువ్వు చెడు చేస్తే కానీ ఆ షబ్బాష్ బేటా అనేవాడు చెడిపోతాడంట. ఇది చెడు అనేసి కొట్టి ఇది మంచి అనేసి టర్న్ చేసినాం కాబట్టి అప్పుడు జ్ఞానం అనేది వస్తుందంట. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానం గలవారగును. మనం అనుకుంటా ఉంటాం, ఏమనేసి అనుకుంటా ఉంటాము అనేసి అంటే, అన్న వాళ్ళకు ఏ మాత్రము పిల్లల పైన లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండదు, ప్రేమ ఆప్యాయతలు ఉండవు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ సంపాదన అనే తిరుగుతూ ఉంటారు. ఇంత కొద్దిసేపు డ్యూటీ, ఇంత కొద్దిసేపు పని, ఆదివారం కూడా పని అనేసి తిరుగుతూ ఉంటారు. ఎంతసేపు ఉన్నా కానీ సంపాదన అనేసి ధనం సమకూర్చుకోవాలనేసి ఆశపడతా ఉంటారు. అనేసి అంటే అదే సామెతల గ్రంథం చదవబడినటువంటి 13వ అధ్యాయంలో ఏ రిఫరెన్స్ నాకు ఐడియా లేదు, కానీ 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి అంటే, మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. మంచివాడంట, మంచి తండ్రి అంట, మంచి ఫాదర్ అంట, తన పిల్లలకి ఏం సమకూరుస్తాడంట, ఆస్తికర్తలుగా చేయను. ఏ రిఫరెన్స్ 22 సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో, మంచి తండ్రి మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు, రేపటి నాడు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ, రేపటి నాడు ఏదన్నా కష్టం వచ్చినా కానీ, నా పిల్లలు ఏ విధంగా బ్రతుకుతారో, నా కుమార్తెలు ఏ విధంగా. నాకు ఒక అద్భుతమైన మాట, నేను ఏమనుకున్నా అంటే, ఆలోచిస్తూ ఉంటే నిన్న ఈవినింగ్ ఈ మాట తట్టింది. యాక్చువల్గా ఈ మాట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మదర్స్ డేలో చెప్తాము అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ ఆపుకోలేక ఈ మాట చెప్తా ఉన్నాను. జనరల్ ఏంటి అనేసి అంటే, నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అయితే జనరల్గా ఏంటి అనేసి అంటే, మదర్ చనిపోయిన తర్వాత మదర్ యొక్క ఆర్నమెంట్స్, బంగారం ఏదైతే ఉంటుందో ఏం చేస్తారు, దానం చేస్తారు కదా, చర్చిలో తీసుకొచ్చేస్తారు కదా. మనము చర్చిలో వేస్తాము. మదర్ చనిపోయిన తర్వాతకి ఆర్నమెంట్స్, బంగారం ఏం చేస్తుంది, బిడ్డలకు ఇస్తారు. నాకు ఈ విషయం మా మమ్మీ చనిపోయేంత వరకు నాకు తెలియదు, నాకు అంత అవగాహన లేదు. మా మమ్మీ చనిపోయే కంటే ఒక 10-15 డేస్ ముందు ఏమన్నదంటే, బంగారం అంతా కూడా బాక్సులలో వేసి పెడతా ఉంది. మా డాడీ ఉండి కొంచెమన్నా నా కొడుకుకి అనేసి అంటా ఉండు. కానీ మా మదర్ ఏం చేసింది అంటే, లేదు మొత్తం నా బిడ్డలకి ఇచ్చేస్తా అనేసి అంటా ఉండే. సరే నో ప్రాబ్లం, పర్వాలేదు, హ్యాపీ అనేసి అనుకున్నాము. ఆమె ఆ రకంగా సిద్ధపడింది. చనిపోయిన తర్వాత బంగారం మొత్తం కూడా మా సిస్టర్స్కి ఇచ్చేసినాం. నేనేమనుకున్నాను అనేసి అంటే, మా మమ్మీ యొక్క ఇష్టం మాత్రమే ఆ రకంగా ఉంటుందేమో, ప్రతి తల్లి యొక్క ఇష్టం ఆ రకంగా ఉంటుంది అనేది తెలియదు నాకు అప్పటి వరకు. ప్రతి తల్లి అదే రీతిలో ఆలోచిస్తుందని తెలియదు. తర్వాత చాలామంది తల్లులు నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు. నేను చూసింది ఏంటి అనేసి అంటే, ప్రతి తల్లి యొక్క బంగారపు ఆర్నమెంట్స్ తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాను. నాకు అర్థం కాలేదు, ఎందుకు అప్పట్లో ఆస్తి అనేది ఇస్తారు, చాలా ఇస్తారు, ఎందుకు, దీనికి ఏదో రీజన్ ఉండొచ్చు అనేసి నాకు అనిపించింది. కానీ నాకు నిన్న నైట్ వాక్యం చదువుకుంటా ఉంటే నాకు అనిపించిన మాట ఏంటి అంటే, బహుశా తల్లి కనిపించవచ్చు ఏ రోజన్నా, నేను చనిపోతా ఉన్నాను, నా బిడ్డకి ఏ రోజన్నా కష్టం వస్తే కనీసం ఈ బంగారం అన్న అమ్ముకొని బ్రతుకుతుందేమో,
నా బిడ్డకి ఏ రోజన్నా కష్టం వస్తే కనీసం ఈ బంగారం అని నమ్ముకొని బ్రతుకుతుందేమో అనేది అనిపించి కావచ్చు. ఆ బంగారాన్ని నువ్వు కూతుర్లకు అనేది జనరేషన్స్ పరంగా వెళ్ళుకుంటూ ఎందుకు వస్తుంది అనేసి అంటే, ఏ రోజన్నా నా బిడ్డకు కష్టం వస్తే కనీసం ఒక బంగారం అని అమ్ముకోనన్నా, బంగారం అని ఎక్కడన్నా కుదో పెట్టుకోనన్నా బ్రతుకుతుందేమో, తన జీవితాన్ని ఎలా తీసుకుంటుందేమో అనేది ఆ ఆలోచన తల్లికి వచ్చేసి, ఆ ఆలోచన మన పితరులకు వచ్చేసి ఆ రకంగా కొనసాగించారేమో. కానీ అద్భుతమైనటువంటి ప్రణాళిక, అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక. అంటే తండ్రి యొక్క బాధ్యత ఏంటి అనేసి అంటే, ఎంతసేపు ఉన్నా కానీ కొడుకులు దీని గురించి కూడా నేను మాట్లాడతాను. కొడుకులు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ప్రతిదీ సమకూరుస్తారు. కూతురు ఎక్కడో ఉంటుంది, వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళ కన్నీళ్ళు తెలియదు, వాళ్ళ ఇబ్బందులు తెలియదు. ఏ రోజన్నా నా బిడ్డకి ఏదన్నా కష్టం వస్తే అన్ని రోజులు నేను బ్రతుకున్నాను కాబట్టి నేను చూసుకుంటాననేటటువంటి ఒక ధైర్యం, ఒక స్థైర్యం. కానీ ఎప్పుడైతే తల్లి చనిపోతుందో, చనిపోయిన తర్వాతకి చనిపోయే ముందు తన బంగారాన్ని మొత్తం కూడా బంగారం చేతిలోనే పెట్టేసి వెళ్ళిపోతుంది. తన బంగారాన్ని మొత్తం కూడా కూతుర్లకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ రోజన్నా నా బిడ్డకు కష్టం వస్తే కనీసం ఇది అమ్ముకోనన్నా బ్రతుకుతుంది, ఏదన్నా చేసుకోనన్నా బ్రతుకుతుంది అనే ఒక ఆశ కావచ్చు అనుకుంటా. అందుకోసము మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును. మనం ఏమనుకుంటాము అనేసి అంటే, ఎంతసేపు ఉన్నా కానీ మా పేరెంట్స్కి ఆస్తి అంటే పిచ్చి, ఇంకా సమకూర్చాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి అనేసి వాళ్ళకు మాతోటి టైం స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదు. వాళ్ళు మాతోటి ఉండడానికి వాళ్ళ సమయమే వెచ్చించట్లేరు. ఎందుకు ఈ విధంగా చేస్తారు అనేది మనం అనుకోవచ్చు. కానీ ఏ రోజన్నా నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నా కుమారునికి నా కుమార్తెకు మంచిగా సమకూర్చి వెళ్ళాలి నేను. అది తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క ఆలోచన. తర్వాత సామెతల గ్రంథంలోనే ఒక దగ్గర ఏముంటుంది అనేసి అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా ఆజ్ఞలను త్రోసివేయకము, తీసివేయకము అనేసి మాట్లాడుతూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ఆజ్ఞలను త్రోసివేయకము, నా ఆజ్ఞలను తీసివేయకము అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఆజ్ఞలు, ఏంటి తీసేసేది ఏంటి, తోసేసేది ఏంటి అంటే, ఇదే పౌలు భక్తుడు మరలా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో నేను చెప్తాను, దాని మీనింగ్ చెప్తాను, తర్వాత చదువుతాము. ఏంటి అంటే అక్కడ ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే, పిల్లలు ఎలా నడవాలో తండ్రి పిల్లల్ని ఏ విధంగా చేయాలంట అంటే హెచ్చరించాలంట, చూడాలి, హెచ్చరించాలంట, ధైర్యపరచాలంట, సాక్ష్యం ఇవ్వాలంట. తండ్రికి ఒక 3 రెస్పాన్సిబిలిటీస్ ఇస్తా ఉన్నాడు పౌలు. ఏమంటా ఉన్నాడు అంటే, పిల్లలంట తన గర్భంలో పుట్టినటువంటి పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలో తండ్రి అంట ఏం చేయాలంట అంటే హెచ్చరించాలంట. ఏదైనా తప్పు చేస్తే తిట్టాలంట, మరలా వెంటనే దగ్గర తీసుకొని ధైర్యం చెప్పాలంట. తండ్రి మరలా దగ్గర తీసుకొని ధైర్యం చెప్పాలంట. మరలా ఏం చేయాలంట అంటే సాక్ష్యం ఇవ్వాలంట. నాకు చివరిగా అనిపించినటువంటి మాట, హెచ్చరించుట, ధైర్యపరచుట అనేది సర్వసాధారణంగా ప్రతి తల్లిదండ్రులు చేసేటటువంటి మాటే. సాక్ష్యం ఇచ్చుట ఏంటి, దాని దగ్గర చాలాసేపు వెతుకుతా ఉన్నాను. సాక్ష్యం ఇచ్చుట ఏంటి, ఎందుకు సాక్ష్యం ఇవ్వడము అనేసి అంటే, సాక్ష్యము ఫాదర్ సపరేట్గా తన కుమార్తెలను కూర్చోబెట్టేసి సపరేట్గా ఒక సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫాదర్ ఏ విధంగా నడుస్తా ఉన్నాడో అది తన కుమార్తెలకు అదే సాక్ష్యం. తన ఫాదరు ఏ రకంగా నడుస్తా ఉన్నాడో, తన ఫాదర్ ఎంతమందికి మంచి చేస్తా ఉన్నాడో, తన ఫాదర్ ఎంతమందికి హాని చేస్తా ఉన్నాడో, తన ఫాదర్ ఎంత అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడో, తన ఫాదర్ ఎంత నీతి న్యాయాలతో బతుకుతా ఉన్నాడో, తన ఫాదర్ మార్నింగ్ లేచి ఏ టైంకి బైబిల్ చదువుతా ఉన్నాడో, తన ఫాదర్ మోకాళ్ళ పైన కూర్చొని ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తన సహచరిగా ఉన్నటువంటి తన భార్య పట్ల ఏ విధంగా మసులుకుంటా ఉన్నాడో, పిల్లల్ని ఏ విధంగా చాలా సిగ్గుచెట్టుగా ఉండేటటువంటి విషయం ఏంటి అంటే, కొంతమంది పేరెంట్స్ పిల్లలకు డబ్బులు ఇచ్చేసి మందు తీసుకురమ్మని, చిన్న పిల్లలకి డబ్బులు ఇచ్చేసి మందు తీసుకురమ్మని చెప్పడం, చిన్న పిల్లలకి డబ్బులు ఇచ్చేసి సిగరెట్లు అవి తెప్పించుకోవడం. దయచేసి ఈ రకంగా చేసే పేరెంట్స్ ఎవరన్నా ఎక్కడన్నా ఉంటే ఇదేంటి అంటే మన పిల్లలకు సాక్ష్యంగా వెళ్ళిపోతుందంట. మన పిల్లలకి ఏ రకంగా మారుతుందంట, సాక్ష్యంగా వెళ్ళిపోతుందంట. ఏ రోజన్నా అన్నకెళ్ళి ఒకటి తీసుకుంటాడు,
మా డాడీ ఏందో దీన్ని డైలీ తాగుతా ఉంటాడు, ఏంటో ఒకసారి చూద్దాము అనేసి తీసుకొని పక్కకి వెళ్ళేసి తాగుతాడు. మనము ఎవరి దగ్గరనైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటామో వాళ్ళు చేసేది ఆటోమేటిక్గా మనకు సాక్ష్యంగా మారిపోతుంది, అదే మనకి ఇన్స్పిరేషన్ అయిపోతుంది. లాభం సార్ అనేసి నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. లాభం సార్ అనేసి ఆయన ఒక మిషనరీల దగ్గర ఉండేదంటే దేవరకొండలు. ఆయనను మిషన్ కంపౌండ్ నుంచి దేవరకొండ మెయిన్ రోడ్డు పంపించి షుగర్ తీసుకురమ్మని పంపించారంట. షుగర్ తీసుకురమ్మని పంపిస్తే ఈయన డబ్బులు తీసుకున్నంట మిషనరీలు. నాకు సడన్గా గుర్తొచ్చింది ఆ మాట. అంటే మనం ఏ విధంగా ఒకరిని ఫాలో అవుతాము అనేది, అంటే రోజు షుగర్ తెప్పించుకుంటా ఉన్నారంట, రోజు వాళ్ళు తింటా ఉన్నారంట మిషనరీస్. అయితే నాకు అనిపించిందంట, అసలు షుగర్ అంటే ఏంటి, దీన్ని ఏ రోజు నేను ఓపెన్ చేయకుండా ఉంటుంది, ఏంటిది అనేసి అనుకొని మిషన్ కంపెనీ నుంచి వెళ్ళిందంట, డబ్బులు పెట్టుకున్నానంట. తీసుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఓపెన్ చేద్దునా వద్దా అనేసి ఏసునామంలో ఓపెన్ చేస్తున్నా అనేసి ఓపెన్ చేసిందంట. ఓపెన్ చేసే వరకు షుగర్ అంటే ఏంటి, పంచదార. ఆయన ఉండనంట, ఏమన్నాడంట, పందారా అన్నాడంట. ఆయన ఉండేమన్నాడు, పందారా అన్నాడంట. ఇంకా ఆయన గుడ్డు పుట్టింది ఏమని, కొంచెం తింటే కిలోలకు వెళ్ళి కొంచెం తింటే మిషనరీకి తెలుస్తుంది అనేసి కొంచెం తిన్నాడంట. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇందులోకి వెళ్ళి 30 కిలోలకు వెళ్ళి ఇంకా కొంచెం తింటే తెలుస్తుంది అన్నాడంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు ½ కేజీ ఆయనే తిన్నాడంట. ½ కేజీ ఆయనే తిన్నాడంట. అంటే మనం ఎవరితోటైతే ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి, మనం ఎవరినైతే చూస్తూ ఉంటామో మనం ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళనే ఫాలో అయిపోతూ ఉంటాం. మనము ఈ యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో మిగతా దాంట్లో కొన్ని వేల మందిని ఫాలో అవ్వచ్చు, కానీ ఇంట్లో మాత్రం మనం ఫాలో అవ్వడం ఉంటారు. మన డాడీ ఇంట్లో మాత్రం తెలియకుండానే ఆయన ఫాలో చేస్తూ ఉంటాం. తెలియకుండానే ఆయనకు సంబంధించినటువంటి జీన్స్లో జన్యువుల్లో కూడినటువంటి కొన్ని లక్షణాలు తెలియకుండానే మనకు వచ్చేస్తూ ఉంటాయి. తెలియకుండానే మన పితరులకు సంబంధించినటువంటి లక్షణాలు జీన్స్లో, సైన్స్ ప్రకారం ఏంటంటే జీన్స్లో ఆ జన్యువుల్లో నుంచి పిల్లల లోపలికి వచ్చేస్తాయి. తెలియకుండానే వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాం, తెలియకుండానే వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. మనం ఏంటి అనేసి అంటే ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉండాలంట. ఏ రకంగా సాక్ష్యం, చాలా మంది పిల్లలకి 100% ప్రతి ఒక్కరూ చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, పిల్లలు చిన్నప్పుడు ఏమనుకుంటారు అనేసి అంటే, మా నాన్నకు చాలా బలం ఉంది, ఒక బస్త తీసేసి అట్లా ఇసిరేస్తే ఆడబడుతుంది, మా నాన్న మస్తు బలం ఉంది. మిగతా పిల్లలతో అనుకుంటా ఉంటారు, మీ నాన్నకి ఎక్కువ బలం ఉందా, మా నాన్నకి ఎక్కువ బలం ఉందా, మా నాన్నకే ఎక్కువ బలం ఉంది, మా నాన్న 100 కిలోల బస్తలు చెప్తాడు తెలుసా, మా నాన్నకు చాలా తెలివి ఉంది, మంచిగా మాట్లాడతాడు అనేసి అనుకుంటాం. ఏదన్నా కావాలి అనేసి అన్నప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు అనుకుంటా ఉంటారు చిన్నప్పుడు, మా నాన్న దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి తెలుసా, ఏది కావాలంటే అది కొనుక్కొచ్చి ఇస్తూ ఉంటాడు, మా నాన్న చాలా తెలివికల్లోడు, మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మా నాన్న భుజాల పైన కూర్చొని తిరుగుతూ ఉంటే ఇంకా అదేంటి అనేసి అంటే, లోకంలో ఇంత పెద్ద వెహికల్స్ ఉన్నా కానీ నాన్న భుజాల పైన చిన్నప్పుడు తిరుగుతూ ఉంటే అదొక తెలియని ఒక సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఏంటి అనేసి అంటే, నాన్న ప్రతి దానికి ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటాడు, నాన్న ఏం చేసినా కానీ కరెక్టే అనిపిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు తెలియక ప్రతి ఒక్కరు, అంటే తెలిసి కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే, మీ హీరో ఎవరు అనేసి అంటే, చిన్నగా ఉన్నప్పుడు నాన్నే అనేసి చెప్తారు. మీ హీరో ఎవరు, మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేసి అంటే మా డాడీ అనేది చెప్తారు. కొంచెం ఎంగేజ్కి వచ్చిన తర్వాత ఏంటి అనేసి అంటే, మిగతా వాళ్ళ పేరెంట్స్ మంచి బండ్ల పైన వెళ్తూ ఉంటే, మా డాడీ ఇంకా సైకిల్ నడుపుతా ఉన్నాడు, మా డాడీ దగ్గర బండి లేదు, ఏం లేదు, నేను పెద్ద డబ్బులు ఉన్నాయి అనేసి అనుకుంటాం. డాడీ ఎప్పుడైనా సిక్ అవుతా ఉంటే మస్తు బలం ఉంది అనేసి అనుకున్నాం, సిక్ అవుతా ఉండు, ఎక్స్కర్షన్ పోతా నాన్న డబ్బులు ఇవి అనేసి అంటే, డబ్బులు లేకపోతే ఏం పని చేస్తాడో, ఏం డబ్బులు లేవు అనేసి అనుకుంటా ఉంటాం. అప్పుడు అనుకుంటా ఉంటాం, నేను వాళ్ళ గర్భంలో పుట్టినా బాగుండు, వాళ్ళే నా పేరెంట్స్ అయినా బాగుండు అనేసి అనుకుంటా ఉంటాం. ఈ విధంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు మన ఇన్స్పిరేషన్ మారిపోతుంది. అప్పుడు మన ఇన్స్పిరేషన్ ఎవరైతారు అనేసి అంటే, ధోని అవుతాడు, విరాట్ కోహ్లీ అవుతాడు, హీరోలు అవుతారు, సూపర్ స్టార్ అవుతారు, మెగా, వీళ్ళు మన ఇన్స్పిరేషన్. పెద్దగా అయిన తర్వాత నువ్వు ఎవరిలాగా ఉండాలి అనేసి అనుకుంటే, నీ ఆ ఫలానాయనలాగా ఉండాలి అనేసి అనుకుంటా ఉంటాం. మన ఇన్స్పిరేషన్, మన ఆశ ఎవరిలాగా ఉండాలి అనేసి అనుకుంటామో అది మారిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు ఒక యంగ్ ఏజ్లో అది మారిపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే, ఈ అబ్బాయికి కూడా మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో డబ్బులు తక్కువ పడుతూ ఉంటే, మళ్ళీ కొన్ని డబ్బులు అవసరం పడుతూ ఉంటే, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే, ఫాదర్ పైన తెలియకుండానే ఎక్స్ప్రెస్ చేయరు, చెప్పుకోరు. కానీ ఫాదర్ అంటే ఒక రకమైనటువంటి గొప్ప
ఇష్టం లోపల కలుగుతూ ఉంటుంది, గొప్ప ఇష్టం కలుగుతూ ఉంటుంది. ఈ గొప్ప ఇష్టం ఎప్పుడైతే కలిగి ఆ ఫాదరే మళ్ళీ నాకు సూపర్ స్టార్, మా ఫాదరే నాకు హీరో అనేది అనుకునే లోపు ఫాదర్లు ఉండరు, చనిపోతారు. ఇదేంటి అనేసి అంటే సర్వసాధారణంగా మనం పిల్లలు చూసేటటువంటి సాక్ష్యం తల్లిదండ్రుల నుంచి. పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ యంగ్ ఏజ్ వరకు తల్లిదండ్రులు చూపించేటటువంటి ఒక మార్గం ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే ఈ విధంగా చూపించేసి వెళ్ళిపోతూ ఉంటాం. అదేంటో తెలియదు కానీ మెల్లగా డాడీ పైన ఇష్టం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఎక్స్ప్రెస్ చేద్దాము అనేసి అనుకునే టైంకి డాడీలో చాలామంది చనిపోతారు, చాలామంది ఉండరు. ఆ తర్వాత ఏంటి అనేసి అంటే ఈ ఇష్టాన్ని మన ఇంట్లో ఉండే గోడలకు, వాట్సాప్లో ఉండే స్టేటస్లకు తప్ప ఇంకా వేరే దానికి పెట్టడానికి దేనికి కూడా ఛాన్స్ ఉండదు, ఆస్కారమే ఉండదు, దేనికి కూడా ఆస్కారమే ఉండదు. అందుకోసం పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని అనేసి అంటే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంది. ఫాదర్ ఎంత గొప్ప ప్రేమ ఉంటుంది అనేసి అంటే ఆల్మోస్ట్ ఈ కరమైనటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. ఏంటి లవ్? అన్కండిషనల్ లవ్ ఉంటుంది పిల్లల పట్ల అన్కండిషనల్ లవ్ ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉంటాడు, ఒక స్టోరీ ఉంటుంది. దానికి తప్పిపోయిన కుమారుడు అనేసి పేరు ఉంటుంది. కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు వాటా కావాలి అనేది పెద్దలైన తర్వాత తన పాలు పంచుకొని వెళ్ళిపోతాడు, దూరదేశానికి వెళ్ళిపోతాడు. తన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు, డబ్బులన్నీ పోతాయి. ఏ డబ్బులు లేవు, ఫ్రెండ్స్ అందరూ ఆ డబ్బులను మొత్తం కూడా ఖర్చు చేస్తారు. ఎక్కడ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దూరదేశంలో కుమారుడు ఒక్కడే ఉంటాడు, డబ్బులన్నీ పోగొట్టుకుంటాడు. ఆయన ఏం చేస్తా ఉండు అనేసి అంటే పందులను మేపుతా అనేసి వెళ్తాడు. పందులను మేపుతా అనేసి వెళ్ళిన తర్వాత ఆయనకు ఆకలి అవుతా ఉంటుంది. ఆకలి ఆయన ఏం చేస్తాడు అనేసి అంటే పందులు తినేటటువంటి పొట్టు తింటాడు. పందులు తినేటటువంటి పొట్టు తినే వరకు ఆ పందుల యొక్క యజమాని వస్తాడు. యజమాని వచ్చేసి, అరే మనుషులే నువ్వేమన్నా నా పందులు తినేటటువంటి పొట్టు తింటున్నావు, గెట్అవుట్, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. అనేసి అన్న తర్వాత అక్కడి నుంచి కూడా అంటే ఆఖరికి నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను రాజాలాగా బ్రతికాను, ఇక్కడ నేను పందులు తినేటటువంటి పొట్టు కూడా నేను తినలేకపోతా ఉన్నాను, నా స్థాయి నా జీవితం ఏ విధంగా దిగజారింది అనేసి అనుకున్న తర్వాత కుమారుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళేసి ఏదన్నా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళేసి ఏదన్నా పని ఇవ్వమనేసి అడుగుతాను, పనివాణిలో ఒకనికి నా తండ్రి దగ్గర పనివాణిలో ఒకనిగా బ్రతుకుతాను అనేసి అనుకుంటాడు. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ రావాలా వద్దా, ఊళ్ళో నన్ను ఎవరన్నా చూస్తారా, అన్ని పోగొట్టుకున్నావు మరలా వస్తున్నావు అనేసి ఎంతమంది తిరుగుతారో, ఎంతమంది ఏమంటారో, పైసలన్నీ పోగొట్టినావు అనేసి అంటారేమో అనేసి అనుకొని దూరం నుంచి తన కుమారుడు వస్తే తన కుమారుని కోసం ఎక్కడుండి వెయిట్ చేస్తా ఉన్నాడు తండ్రి? మేడ పైన ఉండి వెయిట్ చేస్తా ఉన్నాడు తండ్రి. అది తండ్రి ఏం చేస్తాడు అనేసి అంటే నువ్వు పోగొట్టుకున్నా రా మరలా, నువ్వు తప్పు చేసినా రా మరలా, నువ్వేదైనా తినకపోయినా రా మరలా రా. తండ్రి ప్రేమ ఏంటి అంటే అన్కండిషనల్ లవ్. అందుకోసం అది తప్పిపోయిన కుమారుడు అనేసి మాట్లాడతారు. కానీ తప్పిపోయిన కుమారుడిలో అత్యద్భుతంగా అనిపించేది ఏంటి అంటే తండ్రి ప్రేమ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను నాకు తెలిసినటువంటి ఒక సంఘటన గురించి నేను చెప్పేసి మాటలు ముగిస్తాను. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. దయచేసి ఎవరన్నా నిద్రపోయే వాళ్ళు ఉంటే లేవా, చప్పలు కొట్టండి, అందరూ చప్పలు కొట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే నిద్రపోయే వాళ్ళు ఆటోమేటిక్గా లేచి వాళ్ళు కూడా చప్పలు కొడుతుంటారు. నిద్రపోయే వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక వాళ్ళు కూడా చప్పలు కొడుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక సంఘటన గురించి నేను చెప్పేసి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. ఏం జరిగింది అనేసి అంటే నాకు తెలిసినటువంటి ఒక కుటుంబము, ఆ కుటుంబంలో భార్యాభర్తలకి ఒక కుమార్తె, జ్యేష్ఠ కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని ఒక 1 year తేడానే ఇద్దరిని డిగ్రీలు అయిపోయాయి, డిగ్రీ చదువుతూ ఉన్నారు. ఎంత ప్రేమిస్తారు అనేసి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే ఎంత మంచిగా బ్రతుకుతా ఉన్న సమయంలో పిల్లలకి ఏంటి అనేసి అంటే పిల్లలకు ఏది ఇష్టమో వాళ్ళు చెప్పకముందుకే సమకూర్చేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళు. పిల్లలకు ఏది ఇష్టమో వాళ్ళు చెప్పకముందుకే సమకూర్చేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె పేరు బుజ్జమ్మ అని పిలుస్తారు. వాళ్ళకు పెద్ద కుమార్తె పేరు ఏం పేరు? బుజ్జమ్మ అనేది పిలుస్తారు. అమ్మ అందరు వింటున్నారు కదా. వాళ్ళ పెద్ద కుమార్తె పేరు ఏం పేరు? బుజ్జమ్మ అనేది పిలుస్తారు. చాలా ప్రేమ చూపిస్తారు. ఒకసారి ఏంటి అనేసి అంటే వాళ్ళ కూతురు
ఇంటికి రావడం లేట్ అయింది, తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంటికి రావడం లేట్ అయింది, తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలాసేపు అయింది, నైట్ అయిపోయింది. తండ్రి నైట్ అంతా రోడ్డు మీద బండి వేసుకొని తిరిగిండు, కూతురు కనిపించలేదు. నెక్స్ట్ డే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మా పాప తప్పిపోయింది అనేసి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాతకి మేము పెట్టాం. వీళ్ళకి కూడా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి కూడా ఆ పోలీస్ వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. మా పాప తప్పిపోయింది అనేసి అన్నప్పుడు చాలా తిరిగిరు. మా పాప పైన ఎంత బంగారం ఉండేది, మా పాప ఎంత అందంగా ఉంటుంది, మా పాపలు ఎవరైనా చంపేసి బంగారం తీసుకున్నారేమో అనేసి చాలా భయపడతా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. చాలా తిరిగాము, చాలా కష్టపడ్డాం. తర్వాత ఒక 8 days తర్వాత, 8 రోజుల తర్వాత ఎస్ఐ కాల్ చేసిండు. ఎస్ఐ కాల్ చేసే వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి అక్కడ వాళ్ళ కూతురు ఏంటి అనేసి అంటే వేరే అతనితో అక్కడ నిలబడి ఉండే వరకు తన తల్లిదండ్రులు ఏమైపోయినావమ్మా అనేసి దగ్గరికి వెళ్ళేసి కౌగిలించుకోబోయే వరకు మీరు దగ్గరికి రాకండి అనేసి అనేవారు. అదే చిన్నప్పటి నుంచి ఇంత ప్రేమగా చూసుకున్నాము, దగ్గరికి రాకండి అనేసి పక్కన పెట్టేస్తున్నారు ఏంటి అనేసి అనుకునే వరకు ఆ కూతురు ఉండేసి ఏమన్నది అనేసి అంటే సార్ నేను ఆల్రెడీ నేను చెప్పినాను కదా ఆ ప్రకారం చేయండి అనేసి అనే వరకు ఎస్ఐ ఉన్నా అనేసి ఏమన్నాడు అంటే తల్లిదండ్రులతోటి మాతోటి ఈ అమ్మాయి ఆయనను ఇష్టపడింది, వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేసి అనుకుంటున్నారు అనేసి అనే వరకు సరే అమ్మా ఎవరినైనా చేసుకో, ఇంటికి వెళ్తాము, తీసుకొని వెళ్తాము, చేస్తాము నీ ఇష్ట ప్రకారమే అనేసి అనే వరకు నేను మీ ఇంటికి రాను అనేసి అన్నది అమ్మాయి. ఏమన్నది? నేను మీ ఇంటికి రాను అనేసి అన్నది. అనే వరకు అదేంట్రా బుజ్జమ్మ నువ్వు రాకపోతే నాకు ఎవరున్నారు, నాకు ఎవరు దిక్కోవరు తల్లి అనేసి అన్నాడు ఫాదర్. ఫస్ట్ బాగా అనిపిస్తూ ఉంది, నేనుండి అంకుల్ పోనీ అని వదిలేసేయండి అనేసి అంటే అదేంటి బుజ్జమ్మ నువ్వు రాకపోతే నాకు దిక్కోవరు తల్లి, నువ్వు మా అమ్మ రా తల్లి ఇంటికి వెళ్దాము, నీకు ఎవరు ఇష్టమో వాళ్ళనే చేస్తాను అనేసి అంటే ఎందుకు రావాలి మీ ఇంటికి, నేను ఏ రోజైనా కానీ ఎవరింటికో ఒకరింటికి పోయేటటువంటి ఆడపిల్లనే కదా, నీకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, నీ కుమారునితో పాటే మంచిగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు, నీ కుమారునితో పాటే ఉండు, నేను ఏ రోజైనా ఎవరో ఒకరింటికి వెళ్ళిపోయేదాన్నే కదా అనేసి అన్నప్పుడు ఆ పాప ఉందన్నది ఒక మాట అన్నది, ఎస్ఐ గారు మా ఫాదర్ వల్ల నాకు ప్రాణహాని ఉంది. పాప ఉందన్నది, ఎస్ఐ గారు నాకు మా ఫాదర్ వల్ల ప్రాణహాని ఉంది అనేసి అన్న తర్వాతకి మీరు నమ్మండి నమ్మకపోండి ఆ ఫాదర్ మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిండు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాడు, డ్యూటీ చేసుకుంటా ఉన్న తర్వాతకి ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇంటికి వెళ్ళిపోయాడు. ఈమె ప్రతిరోజు వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ అడుగుతూ ఉంది, ఎందుకయ్యా అంతగానం ఆలోచిస్తూ ఉన్నావు అంటే బాధపడతా ఉన్నాడు, ఒకరితో మాట్లాడట్లేదు, డ్యూటీకి వెళ్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. కొన్ని నెలలు అయిన తర్వాత ఏంటి అనేసి అంటే ఈ అమ్మాయి ఎవరినైతే అబ్బాయిని చేసుకుందో అబ్బాయి ఆర్టీసీ దాంట్లో జాబ్ వచ్చింది, ఐటీఐ ద్వారా ఆర్టీసీలో అబ్బాయికి జాబ్ వచ్చింది. అబ్బాయి కొంచెం బాగా డ్రింక్ చేస్తాడు, అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయిపోయి అబ్బాయి కంప్లీట్గా బెడ్ పైన ఉన్నాడు. ఇంకా ఈ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది, వీళ్ళిద్దరే ఉండేది. ఈ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది, ఈ అమ్మాయి లేట్ అయ్యి ఇంటికి వచ్చిన ఆయన కొట్టేది, ఈ అమ్మాయిని అబ్బాయి స్మోక్ చేస్తాడు, వాటితో బెడ్తో కొట్టేది, బాగా దెబ్బలు తిన్నా కానీ ఈ అమ్మాయి జాబ్ చేస్తాడు. ఒకరోజు కొన్ని నెలలు అయిన తర్వాతకి ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి కనిపించింది, మలక్పేట దగ్గర ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి కనిపించిన తర్వాతకి అబ్బాయి ఏం చేసిండు అంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అక్కను పట్టుకొని అక్క ఎలా ఉన్నావు బుజ్జమ్మ అనేసి అంటే బాగానే ఉన్నాను రా, ఎలా ఉన్నారు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అనేసి అంటే బాగున్నారు అనేసి అన్న తర్వాతకి ఒకసారి ఇంటికి రా అక్క అంటే రాణిస్తారా, నాకు ఇంటికి రాణిస్తారా అనేసి అంటే ఆ అబ్బాయి అన్నాడు, అది నీ ఇల్లాక నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, నీ ఇల్లాక అది నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అనేసి అంటే ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాతకి వాళ్ళ మమ్మీ హగ్ చేసుకుంది అమ్మాయిని. వాళ్ళ మమ్మీ హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉన్న తర్వాత జరిగినటువంటి అన్ని విషయాలు కూడా బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇట్లా బావకి ఇట్లా అయింది అనేసి అంటూ ఉంటే సరేలే మంచి దగ్గర చూపిద్దాము, ఇంకేదన్నా పని నేను కూడా జాబ్లో చేస్తాను, నేను పైసలు ఇస్తాను అనేసి అన్న తర్వాతకి కొద్దిసేపటి తర్వాతకి తల్లితోటి కూతురు అన్నది, నాన్న ఇంకా డ్యూటీ నుంచి రాలేదా మమ్మీ అనేసి అంటే మీ నాన్న చాలా రోజులు అయితే నమ్మ డ్యూటీ బంద్ చేసి రూమ్లోనే ఉంటా ఉన్నాడు అనేసి అన్న తర్వాతకి దగ్గరికి వెళ్తే తిడతాడేమో కొడతాడేమో అంటే నేను ఏ రోజన్నా తిట్టిరా అమ్మ, ఏ రోజన్నా
కొట్టిరా బుజ్జమ్మ, తిడతారా కొడతారా అనేసి అంటా ఉన్నాము అనేసి అన్న తర్వాతకి సరేలే అనేసి అనుకొని లోపలికి వెళ్ళేసి డోర్ తీసేసి నాన్న అనేసి అనే వరకు వాళ్ళ నాన్న గోడకి ఎలాడుతూ ఉన్నాడు. ఎప్పుడో చనిపోయిండు వాళ్ళ నాన్న, ఆయన ఫోటో గోడకి ఎలాడుతూ ఉంది. అప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంది, చాలా ఏడుస్తూ ఉంది, చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంది. తల్లి పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉన్నా కానీ ఆ అమ్మాయికి అప్పుడు అర్థమవుతా ఉంది, వాళ్ళ ఫాదర్ వాల్యూ అర్థమవుతా ఉంది. చాలా ఏడుస్తూ ఉంది. చాలా ఏడుస్తూ ఉంటే అమ్మ చనిపోక ముందు 2 రోజుల ముందు మీ నాన్న డ్యూటీకి వెళ్ళేసి వచ్చేది, ఇంట్లో ఒక్కడే పడుకొని కింది మానేసి ఆ విధంగా పైకి అట్లనే చూసుకుంటూ ఉండేది, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు అనేసి అంటే నేను నా కూతుర్ని రాబుజమ్మ ఇంటికి వెళ్దాం తల్లి అనేసి అంటే రాబుజమ్మ ఇంటికి వెళ్దాము అనేసి అంటే నేను ఏ రోజన్నా ఒకరింటికి వెళ్ళేదాన్నే కదా, తమ్ముడు ఉన్నాడు కదా, నీ కొడుకు ఉన్నాడు కదా, నీ కొడుకు నువ్వు నీ ఇంట్లో ఉండండి అనేసి అన్నది. అంటే దాదానికి ఎందుకు ఇంతగానో ఆలోచిస్తూ ఉన్నావు అనేసి అంటే తండ్రి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమనేసి అంటాడు అనేసి అంటే వాళ్ళ భార్యతో అంటాడు, కొడుకులు ఇంట్లోనే ఉంటారు కానీ కూతుళ్ళు మాత్రం గుండెల్లో ఉంటారమ్మా అన్నాడు. కొడుకులు ఇంట్లోనే ఉంటారు కానీ కూతుర్లు పెళ్లిళ్ళు అయ్యేసి వెళ్ళిపోయినా కానీ కూతుర్లు మాత్రం ఎప్పటికీ గుండెల్లోనే ఉంటారు అనేసి అన్నాడంట. అన్న తర్వాతకి బాగా ఏడ్చిందంట. ఏడ్చి సరే అమ్మ నేను వెళ్ళిపోతాను అనేసి అన్న తర్వాతకి వెళ్ళిపోతా ఉంటే గుమ్మం దాటుతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఉండదంట, వాళ్ళ డాటర్ తోటి కుమార్తె తోటి అన్నదంట. ఏమనేసి అన్నదంట అంటే చచ్చే వరకు నాన్న మంచి కనిపించదు, చచ్చే వరకు నాన్న చేసినటువంటి మంచి కనిపించదు, బ్రతికి ఉన్నప్పుడు నాన్న బాధ కనిపించదు అనేసి అన్నదంట. చచ్చే వరకు నాన్న చేసుకుంటూ వస్తుండేటటువంటి పని కానీ మంచి కానీ ఇవన్నీ ఏవి కనిపించవంట, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం నాన్న యొక్క బాధ నాన్న కనిపించాడు కానీ నాన్న యొక్క బాధ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందంట. క్షమించండి చాలాసేపు ఆలస్యం అయింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలేమో తెలియదు కానీ మరలా పౌర భక్తుడు అంటే ఎందుకు ఈయన మాటలు ఎందుకు తీసుకున్నాను అంటే కొత్త నిబంధనలో 29 పుస్తకాలు ఉంటాయి. 29 పుస్తకాల్లో నుంచి యేసుక్రీస్తు యొక్క శిష్యులను హింసించినటువంటి పౌలు యేసుక్రీస్తు యొక్క శిష్యులని అందరినీ క్రైస్తవులను స్టెఫెనును చంపి రాళ్లతోటి కొట్టి చంపినటువంటి పౌలుగా మారిన తర్వాతకి కొత్త నిబంధనలో జాగ్రత్తగా గమనించండి. కొత్త నిబంధనలో 29 పుస్తకాలు ఉంటే అందులో 14 పుస్తకాలు పౌలు రాసిండు అనేసి అంటే ఆయన ఎంత గొప్పగా అంటే ఒక ఏ రకమైనటువంటి విశ్వాస్యతలోకి ఆయన వచ్చి ఉంటే అంత గొప్పగా రాసింటాడు. ఆయన రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ధర్మమే. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిస్థితిగా మాకు దయచేసి ప్రేమగల తండ్రి నీ పాదంలో పొందనాలయ్యా. గొప్ప దేవ కనికరించిన తండ్రి నీ పాదంలో పొందనాలు. గొప్ప దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి